గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ శివకుమార్. నేను యూరాలజిస్ట్ని. నేను ఈరోజు కామన్గా మా ఓపీడీకి వచ్చే ప్రాబ్లమ్స్ స్టోన్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో స్టోన్స్ అంటే రాళ్ళు. ఇవి మన ఎంటైర్ యూరిన్ వచ్చే మార్గం అంటే కిడ్నీ నుంచి కింద పొత్తికడుపులో ఉన్న మూత్రసంచిలో ఎక్కడైనా రావచ్చు. సో అనగా కిడ్నీలో రావచ్చు, యురేటర్స్లో రావచ్చు, బ్లాడర్లో కూడా రావచ్చు. సో దీనికి రావడానికి గల కారణాలు మెయిన్గా సరిగా వాటర్ తీసుకోకపోవడం. ఎస్పెషల్లీ ఈ ఫార్మర్స్, లేబరర్స్ వీళ్ళందరూ వాటర్ సరిగా తీసుకోకుండా ఎండలో పనిచేయడం వల్ల ఒంట్లో ఉన్న నీరు శాతం బాగా తగ్గి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చి అందులో ఈ సాల్ట్స్ అనే డిపాజిట్ లాగా ఫామ్ అయిపోయి స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ ప్రోటీన్ లోడ్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, లేదా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ మోతాదులో సాల్ట్ కన్జంప్షన్. సో ఇవి మెయిన్ ఆహారం వల్ల వచ్చే స్టోన్స్కి దారి తీసే కారణాలు ఇవి కాకుండా ఇంకా కొన్ని బాడీ లోపల కూడా కారణాలు లైక్ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని, ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నా కానీ, ఎక్కువ సిస్టీన్ లెవెల్స్ ఉన్నా కానీ అవి యూరిన్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండి స్టోన్స్ రానికి కారణమవుతాయి. ఇవి కాకుండా కొన్ని అనటమికల్ అబ్నార్మాలిటీస్ లైక్ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ నానం ఆర్ కిడ్నీ నుంచి ఆ నానం జంక్షన్ దగ్గర దాన్ని పెల్వియూరెట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు. లేదా ఒక 50 సంవత్సరాలు దాటిన మగ మనిషికి బీపీహెచ్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్టోన్స్ వల్ల ఎటువంటి సిమ్టమ్స్ వాళ్ళకి వస్తాయంటే నడుము నొప్పి, అది నడుము నుంచి పొత్తి కడుపుకి పాకడం, వాంతులు అవ్వడం, యూరిన్లో మంట, యూరిన్లో బ్లడ్ రావడం, యూరిన్ ఆగిపోవడం, పొత్తి కడుపు ఉబ్బిపోవడం, ఇలాంటి ఇబ్బందులతోటి పేషెంట్ జనరల్గా ఎమర్జెన్సీకి, ఓపీడీకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు బాడీ లోపల చేంజెస్ వస్తాయనంటే రాను యూరిన్ అక్కడ బ్లాకేజ్ అయిపోయి కిడ్నీలో కానీ, కిడ్నీ నాణాల్లో కానీ వాపు ఏర్పడి అదేమన్నా ఇన్ఫెక్షన్కి గురైతే అది చీములాగా కన్వర్ట్ అయ్యి దీనివల్ల కిడ్నీలు ఫ్యూచర్లో పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ అవాయిడ్ చేసుకోవడం కానీ ఆర్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీలు పాడవడం, ఆ తర్వాత మళ్ళీ డయాలసిస్కి వెళ్ళడం, ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే యూరాలజిస్ట్ని సంప్రదించి సరైన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని కరెక్ట్ టైంలో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బందులు వెరీ సివియర్ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేసుకోగలుగుతారు. సో ఈ స్టోన్ ఎక్కడున్నా లైక్ కిడ్నీలో ఉన్నా కానీ, యురేటర్లో ఉన్నా కానీ, బ్లాడర్లో ఉన్నా కానీ చిన్నగా ఉంటే మందుల ద్వారానే పడిపోయే అవకాశం ఉంటుంది. సో వాటి సైజు, అది ఎక్కడుందో చోటు, ఇవన్నీ చూసుకొని మందులు పెట్టాలా, ఆపరేషన్ చేయాలనే డిసిషన్ తీసుకుంటాం. కిడ్నీలో ఉంటే కీహోల్ సర్జరీ పద్ధతి ద్వారా లైక్ PCNL అండ్ మరీ అడ్వాన్స్డ్ పద్ధతులు లైక్ లేజర్, లైక్ తులియం లేజర్, హోమియం లేజర్, ఇలాంటివి కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఈజీగా ఎటువంటి కుట్టు, కోత, బ్లీడింగ్ అవ్వకుండా కూడా రాళ్ళకు ఆపరేషన్ చేసుకోవచ్చు. యూరేటర్లో ఉంటే URSL, బ్లాడర్లో ఉంటే సిస్టోలిథోట్రిప్సీ కానీ, పర్క్యూటేనియస్ సిస్టోలిథోట్రిప్సీ కానీ చేసుకోవచ్చు. ఇక మరీ కొన్ని ప్రాబ్లమ్స్ అబ్నార్మల్గా ఉండడం, స్టోన్స్ మరీ పెద్దగా ఉంటే కొన్నిసార్లు ఓపెన్ సర్జరీస్ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ చేసుకునే అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. Please like, share, subscribe. Okay. Please like, share and subscribe our One Hospital channel. Thank you.